దేవుని సంకల్పాన్ని గురించి మనము ఆలోచించబోతున్నాం. ఎఫెసీ పత్రిక 1 4 నుండి 6 వరకు ఉన్న విషయాలను పరిశీలిస్తూ దేవుడు మానవాళి పట్ల ఆయనకున్నటువంటి సంకల్పం ఏంటో మనము నేర్చుకోవడానికి ముందుకెళ్దాం. ఈ విషయాన్ని మనము స్పష్టంగా ఆలోచించాలి. ఏంటంటే, దేవుడు ఈ భూమి మీద మానవులందరినీ సృష్టించుటలో ఒక మహోన్నతమైనటువంటి కార్యం దాగి ఉందనేది మనం ఖచ్చితంగా ఆలోచించాల్సిన విషయం. మానవుడు పుట్టటము, చనిపోవటము అనేది ఒక జీవితానికి సంబంధించినటువంటి కార్యంగా చూడక, ఈ జీవితానికి ఒక ఉద్దేశాన్ని దేవుడు అమర్చాడు, ఒక ఆలోచనను దేవుడు అమర్చాడు అనేది మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంది. లోకంలో మనుషుల యొక్క ఆలోచన విధానం ఎలా ఉందంటే, పుడతారు, చనిపోతారు, మరలా పుడతారు, చనిపోతారు. అంటే మనిషికి 7 జన్మలు ఉన్నాయనో, లేదా వారు చేసిన పాపాలను బట్టి ఒక్కొక్క జన్మలో ఒక్కొక్క రూపంలో వాళ్ళు ఉంటారనేది మనుషులు అనుకునేటువంటి విధానం. కాబట్టి మనుషులు అనుకున్న విధానాన్ని బట్టి దేవుని ఆలోచనలు ఉండవు అనేది మనం మొదటగా గ్రహించాలి. దేవుని ఆలోచన విధానము మనుషుల ఆలోచన విధానానికి భూమికి ఆకాశంకు ఉన్నటువంటి వ్యత్యాసం ఉంటుంది. ఆయన ఆలోచనలు శ్రేష్టమైనవి, అవి శాశ్వతమైనవి. దేవుడు ఏ పని చేసినా అది శాశ్వతంగా నిర్మిస్తాడు, శాశ్వతంగానే చూడాలని అనుకుంటాడు. మనము భూ సంబంధం కాబట్టి ఈ లోకాన్ని బట్టి, ఈ లోక స్థితిని బట్టి మనం ఆలోచిస్తాం. మనుషుల పట్ల దేవుని యొక్క ఉద్దేశం అనేది తెలుసుకోవడం అనేది మనుషులు చాలా దూరంగా ఉన్నారనేది వాస్తవం. ఎందుకంటే లోకంలో సాతానుడు ఏలుబడి చేస్తున్నాడు. వాని యొక్క పాప మరణ నియమముల కింద మనుషుల యొక్క జీవితాలు కొనసాగుతున్నాయి. వారు పాపములకు దాసులై వారి యొక్క ఆలోచన విధానం అంతే కూడా భౌతికమైనది గాను, ఈ దృశ్యమైనటువంటి వాటి మీదే మనసు పెట్టేది గాను ఉందనేది వాస్తవము. ఇలాంటి పరిస్థితుల మధ్య ఒక వ్యక్తి దేవుని యొక్క సంకల్పాన్ని గురించి ఆలోచించాలంటే, దేవుడు అతని పట్ల లేదా అతను దేవుడి పట్ల ఉండవలసినటువంటి సంబంధము ఎంత ఉన్నతమైనది ఉంటుందనే అది జరిగిద్ది. అంటే ఆ వ్యక్తికి దేవుని గురించి నేర్చుకోవాలనేటువంటి అవగాహన ఉండాలి. దేవుణ్ణి తెలుసుకోవడంలో, తనకు వెతుకుటలో తనకున్నటువంటి ఆసక్తి ఆ సంకల్పాన్ని అంగీకరించేదిగా, నేర్చుకునేదిగా, ఆలోచించేటట్లుగా చేసేది ఉందనేది వాస్తవము. అందరూ దేవుని సంకల్పాన్ని అంగీకరించరు, దేవుని సంకల్పాన్ని అనుసరించడానికి ఇష్టపడరు. తండ్రి ఆకర్షణ లేకుండా ఏ వ్యక్తి కూడా యేసు ప్రభుని అర్థం చేసుకోలేడు, గ్రహించలేడు. యేసు ప్రభుని అర్థం చేసుకోవడము ఆత్మీయులకే సాధ్యమైంది, ఆత్మ సంబంధంగా జీవించే వారికే సాధ్యమైంది. అందుచేత ఈ మాటలు కొంతమందికి వేరేతరంగా ఉండొచ్చు, కొంతమందికి ఇవి శ్రేష్టమైనవి గాను, అవి వారి జీవితాలకి మంచి జీవితాన్ని అనుగ్రహించేవి గాను ఉండొచ్చు. అయితే మనం తండ్రి ఆకర్షించేటువంటి జాబితాలో మనం ఉన్నామనేటువంటి భావంతో ఈ పాఠాన్ని మనం నేర్చుకోవాల్సిన వారమే ఉన్నాం. తండ్రి మన పట్ల ఒక ఉన్నతమైనటువంటి ఉద్దేశం కలిగి ఉన్నాడు. లోకంలో మనుషులందరి పట్ల ఆ ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు అనేది వాస్తవం. లోకంలో మనుషుల యొక్క పుట్టుకకు కారణం ఉంది, వారి జీవితాలకి ఒక కారణం ఉంది. వారు ఈ భూమి మీద జీవించటకు ఒక దేవుడికి ఉన్నటువంటి గొప్ప ఆలోచనని ప్రతి మనిషి నేర్చుకోవాలి, ప్రతి మనిషి అర్థం చేసుకోవాలి, దాన్ని అనుసరించి బతకడం అనేది దేవుని యొక్క ఉద్దేశమైంది. ఆ ఉద్దేశాన్ని అనుసరించి బతకడానికే దేవుడు మనుషులకి ఈ భూమి మీద అన్ని మేళ్ళు అనుగ్రహిస్తూ ఉన్నాడు.
అందుకే గ్రంథకర్త ఎఫెసీయులైనటువంటి సంఘ సభ్యులకి ఈ విషయాన్ని స్పష్టంగా తెలియజేస్తున్నాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 4 నుంచి 6 వచనాలు మనం చదివినప్పుడు, ఎట్లనగా తన ప్రియనియందు తాను ఉచితంగా మనకు అనుగ్రహించిన తన కృపామహిమకు కీర్తికున్నట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పం చొప్పున యేసుక్రీస్తు ద్వారా తన కుమారులుగా స్వీకరించటకై మనల్ని ముందుగా తన కోసము నిర్ణయించుకొని మనము తన ఏట పరిశుద్ధులము నిర్దోషమే ఉండవాలని జగత్పునాది వేయబడక మునిపి ప్రేమ చేత క్రీస్తులు మనల్ని ఏర్పరచుకును. ఇది మనందరికీ కంటతమైనటువంటి వచనముగా ఉండొచ్చు. దేవుడు క్రీస్తునందు ఆత్మ సంబంధమైనటువంటి ఆశీర్వాదాలు అనుగ్రహించటంలో ప్రాథమికంగా ఆయన సంకల్పాన్ని గురించి మనం నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. అంటే ఒక వ్యక్తి దేవుని యొక్క సంకల్పాన్ని ఎరగాలి, ఆ సంకల్పం పట్ల తన యొక్క విశ్వాసాన్ని కొనసాగించాలి. అప్పుడు మాత్రమే దేవుడిచ్చేటువంటి ఆత్మసంబంధమైన ఆశీర్వాదాలు ఆ వ్యక్తి గ్రహించగలడు. ఆ ఆశీర్వాదాలని ఎలాగ ఉపయోగించుకోవాలో, ఎలాగ వాటి పట్ల సంతోషమును ఆనందమును కలిగి ఉండాలో దాన్ని గ్రహించేటువంటి మనసు తనకు వస్తుంది. మనం చూస్తే తన ప్రియనియందు తాను ఉచితంగా మనకు అనుగ్రహించిన, ఇక్కడ దేవుడు ఆత్మసమైనటువంటి ప్రతి ఆశీర్వాదాన్ని ఉచితంగా మనకు అనుగ్రహిస్తున్నాడు. దేవుడి పిల్లలమైనటువంటి లోకంలో ప్రతి ఒక్కరూ ఈ ఆశీర్వాదాలతో జీవించాలని, ఈ ఆశీర్వాదాలు వెనక ఉన్నటువంటి గొప్ప మహిమగలైనటువంటి జీవితాన్ని వారి జీవితాల్లో కలిగి ఉండాలని దేవుడు ఆశిస్తూ ఉన్నాడు. అయితే ఈ ఆశీర్వాదాలని ఎవరు చూడలేరంటే లోకంలో జీవించే ప్రజలు ఎవరు చూడలేరు. ఎందుకంటే అవి కంటికి కనిపించేటువంటి ఆశీర్వాదాలు కాదు, ఇవి పరసంబంధమైనవి. ఇవి దేవుడు తన పిల్లలకి ఇచ్చేవి, ఎవరైతే తండ్రి ఆకర్షించాడో వారికి ఇచ్చేవి, యేసుక్రీస్తుని అమ్మడించేటువంటి వారికి ఇవి ఇవ్వబడుతున్నాయి. అందువలన ఈ ఆశీర్వాదాలు లోకంలో వారికి ఇవ్వబడవు. ఎవరైతే క్రీస్తులో జీవిస్తున్నారో వారికి మాత్రమే ఈ ఆశీర్వాదాలు ఇవ్వబడతాయి. ఇవి ఉచితంగా ఇస్తున్నాడు దేవుడు. ఇవి ఎందుకు ఇస్తున్నాడు అంటే ఆ పిల్లలు యేసుప్రభు యొక్క స్వారూప్యాన్ని లేదా దేవుని యొక్క స్వభావాన్ని మెరుగుపరచుకోవడానికి, ఆ స్వభావంలో వాళ్ళు వర్ధింపజేయడానికి, వృద్ధి చెందడానికి ఈ ఆశీర్వాదాలు వారికి సహాయం చేస్తాయి. అందుకే అంటున్నాడు, మనకు అనుగ్రహించిన తన కృపామహిమకు కీర్తికినట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పం చొప్పున. దేవునికి సంకల్పం ఉంది అనేది వాస్తవము. లోకంలో అబద్ధ బోధకులు ఉన్నారు, అబద్ధాన్ని ప్రకటించే వాళ్ళు ఉన్నారు. వీళ్ళకి ఈ సంకల్పం గురించినటువంటి స్పష్టమైన అవగాహన లేదు. సంకల్పము అనేది ఆయన ఈ సృష్టిని నిర్మించకముందే, ఈ కాలము రాకముందే ఆయన ఒక ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు. జగత్పునాది వేయబడక మునిపే ఆయనకున్నటువంటి మహోన్నతమైనటువంటి భవిష్యత్ జ్ఞానం చేత ఆ సంకల్పాన్ని దేవుడు నిర్మించడం జరిగింది. అది తాను నిర్ణయించుకోవడం జరిగింది. అందువలన ఈ సంకల్పంలో తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు పాలిభాగస్తులై ఉన్నారు. ఈ సంకల్పము, దేవుని సంకల్పించిన సంకల్పము యేసుప్రభు అంగీకరించాడు, పరిశుద్ధాత్ముడు అంగీకరించాడు. అందుకే ఈ కాలంలో యేసుప్రభు పనిచేస్తున్నాడు, పరిశుద్ధాత్ముడు కూడా మన ఆ సంకల్పాన్ని అనుసరించి పనిచేసేటువంటి అవకాశం ఉంది. ఈ సంకల్పాన్ని లోకంలో ఉన్నటువంటి వ్యక్తులు అందరూ కూడా అంగీకరించాలి. ఈ సంకల్పాన్ని అంగీకరించకపోతే వాళ్ళ ఆత్మలకు నిత్య జీవాన్ని కోల్పోయేటువంటి పరిస్థితి ఉంది. రోమిలు రాసిన పత్రిక 8వ అధ్యాయము 28వ వచనం కానించి మనం చదివితే దేవుని సంకల్పం గురించినటువంటి కీలకమైనటువంటి విషయాలను అపోస్తలుడైన పౌలు ఇక్కడ తెలియజేస్తున్నాడు. పరిశుద్ధాత్ముడు చేత వ్రాయబడినటువంటి విషయాలు ఇవి నిత్యత్వానికి సంబంధించిన విషయాలు అయి ఉన్నాయి. కాలము ప్రారంభం కాకమునిపే మన పట్ల దేవునికి ఉన్నటువంటి ముఖ్య ఉద్దేశము, ఆ ఉద్దేశానికి అనుగుణంగా మన జీవితాలను మనం ఎలాగా
నడిపించుకోవాల్సిన ఆవశ్యకత ఉందో, కాలంలో జీవించేటువంటి ఈ మనము దీన్ని అర్థం చేసుకొని మనం ముందుకెళ్ళవలసినటువంటి ఆవశ్యకత ఉంది. అందుకే పౌలు ఈ విషయాలను తెలియజేస్తున్నాడు. 8వ వచనంలో అంటున్నాడు, దేవుణ్ణి ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తము సమకూడు జరుగుచున్నామని ఎరుగుదము. ఇక్కడ దేవుని యొక్క సంకల్పం ఏంటంటే యేసుక్రీస్తు ద్వారా దేవునికి కుమారులు కావాలి. ఎఫెసీ పత్రికలో ఆ విషయం రాశాడు అపోస్తలుడైన పౌలు. దేవుని యొక్క దయా సంకల్పం చొప్పున యేసుక్రీస్తు ద్వారా తన కుమారులుగా స్వీకరించటకై దేవుడికి కుమారులు కావాలి. అంటే ఈ లోకంలో దేవుడు కుమారులుగా ఉండటం కంటే శ్రేష్టమైనటువంటి జీవితం ఇంకోటి ఉందా? ఎవరైనా ఈ లోకంలో గొప్పవారి కుమారులుగా ఉండడానికి ఎంతోమంది ఇష్టపడతారు. ముఖ్యమంత్రి కుమారుడుగా ఉండటానికి ఎంతోమంది ఇష్టపడతారు, లేదా ప్రధానమంత్రి కుమారుడు ఉండటానికి, లేదా అమెరికా యొక్క ప్రధాని యొక్క కుమారుడు ఉండటానికి. అంటే వాళ్ళు ఆ స్థాయిలో వారి కుమారులు ఉండటానికి, ఆ కుమారుడు అంటే ఆ ఘనత, వాళ్ళకి ఇచ్చేటువంటి గౌరవం, వాళ్ళకి ఇచ్చేటువంటి విలువలు వేరుగా ఉంటాయి. అయితే దేవుని కుమారులుగా ఉండటం అనేది ఇంతకన్నా గొప్పది అనేది మనం మనసులో పెట్టుకోవాలి. అంటే ఈ లోకంలో మనుషులందరినీ సృష్టించినటువంటి దేవుడికి మనం కుమారులుగా ఉంటున్నామంటే అంతకన్నా గొప్ప విషయం ఏదైనా ఉందా? అంతకన్నా గొప్ప సంగతి ఏదైనా ఉందా? ఈ విషయము ఎవరు ఆలోచిస్తారో వారికి ముందు వారి మనసుల్లో ఇది స్పష్టంగా గ్రహించుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. ఎందుకంటే దేవుడికి కుమారులుగా ఉండటం కంటే శ్రేష్టమైంది ఇంకోటి లేదు. ఈ భూమి మీద దేవుడికి కుమారులుగా ఉంటున్నామంటే అంతకన్నా గొప్పదేముంది? అంతకన్నా శ్రేష్టమైనది ఏముంది? ఇక్కడ మనము ఈ చిన్న అల్పమైనటువంటి ఈ లోక మనుషుల మీద వారికి ఉన్నటువంటి పదవులు హోదాలను బట్టి వారి కుమారులు ఉండడానికి ఇష్టపడతాం. వారికి ఉన్న కుమారత్వం ఎంత గొప్పదైందో మనం ఎంతో విలువగా చూస్తూ ఉంటాం. కానీ ఈ లోకం అంతటిని సృష్టించినటువంటి తండ్రికి కుమారులుగా ఉంటున్నామంటే అది ఎంత గొప్ప శ్రేష్టమైనటువంటి గుర్తింపు. అది ఒక్కరికే కాదు, లోకంలో ఎవరైనా సరే ఈ కుమారత్వంలో పాలిభాగస్తులు అవ్వచ్చు. అందరినీ దేవుడికి కుమారులుగా ఉండటానికి దేవుడు సృష్టించాడు. అందుకే తన స్వరూపమందం తన పోలికలో మానవులందరినీ దేవుడు సృష్టిస్తూ వస్తున్నాడు. అది స్త్రీ కావచ్చు, పురుషుడు కావచ్చు. స్త్రీ కానీ పురుషుడు కానీ సృష్టింపబడినటువంటి విధానము ఒక్కటే. వాళ్ళు ఎందుకు సృష్టింపడ్డారంటే దేవుడికి కుమారులుగా ఉండటానికి సృష్టింపడ్డారు. అంతేగాని స్త్రీని వేరుగాను పురుషుని వేరుగాను దేవుడు సృష్టించింది వారికి వీరికి ప్రత్యేకమైనటువంటి సృష్టి ధర్మాలతో పాటు వారి యొక్క ఉద్దేశం అనగా వాళ్ళు సృష్టించిన ఉద్దేశం కూడా వేరుగా ఉంటుందనే కాదు. అందుకే ఈ విషయాలను మనం అర్థం చేసుకోవడానికి కొరింథీలో ఉన్నటువంటి సంఘానికి అపోస్తలుడైన పౌలు ఈ విషయాలను స్పష్టంగా తెలియజేస్తున్నాడు. 2 కొరింథీయులు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో ఈ విషయాలు మనం చదివినప్పుడు దేవుడికి కుమారులు మాత్రమే కాదు కుమార్తెలు కూడా ఉన్నారనే విషయాన్ని తెలియజేస్తున్నారు. అంటే పరలోకం వెళ్ళిన తర్వాత లోకంలో ఈ భూమి మీద మన శరీరాన్ని బట్టి స్త్రీ పురుషుడు అనేటువంటి భేదం ఉండొచ్చు, కానీ పరలోకంలో స్త్రీ పురుషుని భేదం అందరం కూడా దేవుడికి కుమారులమే. ఈ శరీరం విడిచిపెట్టిన తర్వాత మన ఆత్మలు దేవుడికి కుమారులుగా ఉంటాయి. అందుకే 2 కొరింథీయులు రాసిన పత్రిక 6వ అధ్యాయము 18వ వచనాన్ని మనం చదివినప్పుడు మనము జీవం గల దేవుని ఆలయమై ఉన్నాము, అందుకు దేవుడు ఇలాగూ సెలవిచ్చున్నాడు, నేను వారిలో నివసించి సంచింతను, నేను వారికి దేవుడినై ఉండును, వారు నాకు ప్రజలై ఉందరు, కావున మీరు వారి మధ్య నుండి బయలువెళ్ళి ప్రత్యేకంగా ఉండుడి, అపవిత్రమైన దాన్ని ముట్టకడని ప్రభువు చెప్పుచున్నాడు. మరియు నేను మిమ్మల్ని చేర్చుకున్నాను, మీకు తండ్రినే ఉండును, మీరు నాకు కుమారులను కుమార్తెలనే ఉందరని సర్వశక్తి గల ప్రభువు చెప్పుచున్నాడు. కాబట్టి దేవుడికి కుమారులు కుమార్తెలు ఇద్దరు వాళ్ళని సృష్టించటంలో ఉద్దేశం ఒకటే. మా స్త్రీ కానీ పురుషుని కానీ ఈ దేవుడు ఎందుకు సృష్టించాడంటే దేవుడికి కుమారులుగా ఉండటానికి సృష్టించాడు. అంతకన్నా గొప్ప స్థాయి కలిగినటువంటి స్థితి లేదు, అంతకన్నా గొప్ప స్థాయి కలిగినటువంటి జీవితం లేదు. ఎవరైనా ఈ లోకంలో మనము దేవుడి కుమారులుగా ఉంటున్నాము అంటే అంతకన్నా గొప్ప స్థితి ఏముంది?
ఈ లోకాన్ని సృష్టించిన దేవుడు, ఈ లోకంలో ఉన్నటువంటి అన్నిటినీ నడిపిస్తున్న దేవుడు, ఒక క్రమాన్ని, ఒక విధానాన్ని, ఒక ఉద్దేశాన్ని బట్టి జరిగిస్తున్నటువంటి కార్యాలను చేసేటువంటి గొప్ప దేవుడికి, ఆ మహిమాన్వితుడికి నువ్వు నేను కుమారులుగా ఉంటున్నామంటే ఇంతకన్నా గొప్పగా జీవితం ఇంకోటి ఉందా? ఈ గుర్తింపును మనం కోల్పోతున్నాము ఎప్పుడంటే పాపంలో జీవిస్తున్నప్పుడు. కాబట్టి లోకంలో వాళ్ళందరూ కూడా పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు అనేటువంటి ఈ మాటను మనం చదివినప్పుడు రోమపత్రిక 3:23 ఈ మాట యొక్క ప్రభావము మనము బాగా అర్థం చేసుకోగలగాలి. దేవుడు తన పిల్లలకి ఇచ్చేటువంటి మహిమ ఎంతో గొప్పది. ఆ మహిమను అందుకోవడానికి ఆ పిల్లలు ఈ లోకంలో జీవిస్తూ ఉన్నారు. ఆ మహిమ కలిగినటువంటి జీవితము ఎంతో శ్రేష్టమైనది, శాశ్వతమైనది, నిత్యత్వంతో కూడి ఉన్నది. కాబట్టి ఆ మహిమను అనుభవించటం అనేది ఎప్పుడు సాధ్యమైందంటే పాపం నుండి మనం విడుదల పొందాలి. పాపం అనేది మనల్ని ఆ మహిమ నుండి దూరం చేస్తుంది. అల్పమైనటువంటి ఈ శరీర సంబంధమైనటువంటి ఈ ఇచ్చలతో ఉన్నటువంటి ఈ పాపము దైవ సన్నిధిలో దేవుని యొక్క సన్నిధానంలో జీవించేటువంటి స్థితి నుంచి మనం దూరం చేస్తుంది అనేది వాస్తవమైనటువంటి సంగతి. అందువలన ఈ విషయాలను మనం బాగా అర్థం చేసుకోగలగాలి. మనం దేవుని కుమారులుగా ఉండడానికి సృష్టించాడు దేవుడు. ఆయన స్త్రీని కానీ పురుషుని కానీ సృష్టించడంలో ఉద్దేశం ఏంటంటే ఆయనకు కుమారులుగా ఉండటానికి, కుమార్తెలుగా ఉండటానికి దేవుడు మనల్ని సృష్టించాడు. అయితే ఇక్కడ అంటున్నాడు 8:28 అపోస్తలుడైన పౌలు తెలియజేస్తున్న సమాచారం ఏంటంటే ఇక్కడ ఇలా రాయబడింది: దేవుని ప్రేమించే వారికి, అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నామని ఎరుగుదము. దేవుని ప్రేమించటం అనేది ఒక లక్ష్యము, ఒక గురి. ఇది అందరూ కలిగి ఉండేటువంటి స్వభావం కాదు. ఎందుకంటే దేవుణ్ణి ప్రేమించేటువంటి మనసు అది ఇందాక మనం చెప్పుకునేటువంటి రీతిగా తండ్రి ఎవరినైతే ఆకర్షిస్తాడు అనేటువంటి మాట దానికి మూలంగా ఉండబోతుంది. ఎందుకంటే దేవుణ్ణి ప్రేమించటం అనేది అన్నిటికంటే దేవుని ప్రేమించడం, భార్య కంటే, పిల్లల కంటే, మనకున్నటువంటి వస్తువుల కంటే, డబ్బు కంటే, అన్నిటికంటే దేవుని ప్రేమించడం అనేది ఇది చాలా విలువైనటువంటి విధానం. ఎందుకంటే అదృష్టమైనటువంటి దేవుణ్ణి మనం ప్రేమించేటువంటి హృదయం మనలో పెంపొందించుకుంటే అది మన జీవితాలకి ఎంతో ఆనందాన్ని ఇస్తుంది, ఎంతో సంతోషాన్ని ఇస్తుంది. కాబట్టి అల్పమైనటువంటి వాటిని బట్టి మనం ఎంతో సంతోషిస్తూ ఉంటాం. కానీ దేవుణ్ణి ప్రేమించే విషయంలో నేను ఎంత ఉన్నతంగా ఎదుగుతున్నాను, దేవుడు నన్ను ఆత్మీయంగా ఎంత ఉన్నతంగా తీసుకెళ్తున్నాడు అనేది దాన్ని బట్టి ఆనందించేటువంటి మనసు మనకు రావాలి. దేవుని ప్రేమించే వ్యక్తి యొక్క జీవితంలో ఆత్మసంబంధమైనటువంటి ఈవుల్ని, ఆయన ఇచ్చేటువంటి బహుమానాల కొరకు ఎదురు చూసేటువంటి వాడిగా ఉంటాడు. ఈ అల్పమైనవి, ఈ దృశ్యమైన వాటి పట్ల మమకారము, ప్రేమ పెంచుకొనక ఎక్కువగా అదృశ్యమైనటువంటి ఆ దేవుడిచ్చేటువంటి నిత్య బహుమానం కొరకు తన యొక్క ఆలోచనలను, తన యొక్క నిరీక్షణను వృద్ధి చేసుకుంటూ ఉంటాడు. కాబట్టి అందుకోసం మనము ఈ లోకంలో జీవిస్తున్నాము అనేది వాస్తవమైన సంగతి. దేవుని ప్రేమించడం అనేది అక్కడ గ్రంథకథ చెబుతాను, అనగా ఆయన సంకల్పం చెప్పి పిలవబడినవారు, అంటే దేవుడికి కుమారులుగా ఉండడానికి వాళ్ళు పిలవబడ్డారు. కాబట్టి వాళ్ళు దేవుణ్ణి మాత్రమే గణపరుస్తారు, దేవుని మాత్రమే మహిమపరుస్తారు, దేవుణ్ణి ఉన్నతమైనటువంటి స్థాయిలో వారి యొక్క హృదయాల్లో, మనసులో స్థానం ఇస్తారు. అలాంటి జీవితమే వారికి ఇష్టమైంది, అలాంటి జీవితమే వారు ప్రేమిస్తున్నారు. కానీ లోకంలో మనం ఏం చేస్తామంటే ఎక్కువ సందర్భాల్లో మనుషులను ప్రేమిస్తూ ఉంటాం, లేదా ఈ భౌతికమైనటువంటి వస్తువులను ప్రేమిస్తూ ఉంటాం, లేదా మనకున్నటువంటి ఆస్తులను, భోగభాగ్యాలను, లేదా మనకున్నటువంటి డబ్బుని ప్రేమించేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఇది మనుషులకు ఉన్నటువంటి స్వభావము అనేది సరైనటువంటి విధానం కాదనేది వాస్తవం. ఎందుకంటే ఈ భౌతికమైన వాటిని ప్రేమించేటువంటి మనసును మనం ఎప్పుడైతే వృద్ధి చేసుకుంటూ ఉంటామో ఆత్మసమైనటువంటి దేవుణ్ణి ప్రేమించేటువంటి మనసు దూరం అవుతుంది అని అర్థం. ఇది ఎందుకు దూరం అయింది అంటే యేసుప్రభు చెప్పాడు భూమి అన్నప్పుడు, మీరు సిరికి కానీ దేవునికి కానీ దాసులుగా ఉండనేరు అనే విషయాన్ని స్పష్టంగా చేశాడు. కాబట్టి మన హృదయము దేవునికి స్థానం ఇవ్వాలంటే డబ్బుని, భౌతికమైనటువంటి ఈ అల్పమైనటువంటి ఈ దృశ్యమైన వాటి పట్ల మనం తక్కువగా వాటిని ప్రేమించడం నేర్చుకోగలగాలి. కాబట్టి వాళ్ళు దేవుని కంటే వాటిని ఎక్కువగా ప్రేమించేటువంటి మనసు మనకు రాకూడదు.
దేవుడే ప్రథమ స్థానంగా ఉండాలి, ఆయన్నే గొప్ప చేయగలగాలి. అందుకే పౌలు ఇక్కడ స్పష్టంగా చెబుతున్నాడు, దేవుని ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడినవారు. కాబట్టి ఎందుకు మనం పిలువబడుతున్నామంటే ఆయన సంకల్పాన్ని బట్టి పిలువబడుతున్నాం. కాబట్టి దర్శనాల రూపంలో పిలుపు వచ్చిందని, లేకపోతే ఇంకో విధంగా పిలుపు వచ్చిందని, ఆ విధంగా ఆ పిలుపుని బట్టి కాదు మనం పిలువబడుతుంది. దేవుడు ఏ ఉద్దేశంతో అయితే ఈ కాలానికి ముందు ఒక ప్రణాళిక నిర్మించాడో ఆ ప్రణాళికను మనము పాలిభాగస్తులు అవ్వడానికి, ఆ ప్రణాళికలో మనము కూడా జీవించడానికి, దేవుడి యొక్క సంకల్పంలో మనము ఉన్నతమైనటువంటి విలువలతో కూడినటువంటి ప్రవర్తనను ప్రవర్తించడానికి దేవుడు మనల్ని పిలుస్తున్నాడు. అంతేగాని కాలంలో అబ్రహాముకు దేవుడు కనిపించాడు కాబట్టి మనకి దేవుడు కనిపిస్తాడు, లేకపోతే ఆ విధంగా మనం ఆ దర్శనాలను బట్టి మనం ముందుకెళ్ళాలి, లేదా లేఖనాలు కూడా దేవుడే దర్శనమిస్తాడు, ఈ విధమైనటువంటి అబద్ధత లేదా అబద్ధంతో కూడినటువంటి బోధనా విధానము, అబద్ధపరమైనటువంటి బోధకుల మధ్య మనుషులు జీవించకూడదు. దేవుడికి ఒక సంకల్పం ఉంది, ఆ సంకల్పాన్ని బట్టే ఈ లోకంలో క్రీస్తునందు ప్రతి మనిషిని పిలుస్తున్నాడు దేవుడు. లోకంలో నుండి వారిని పిలుస్తున్నాడు. వారి యొక్క పిలుపు దేవుని యొక్క సంకల్పాన్ని అనుసరించిందే ఉందనేది వాస్తవమైంది. ఆ విషయాన్ని తెలియజేస్తే ఉంటున్నానంటే, మేలు కలుగుటకే సమస్తము సమకూడ జరుగుతున్నాయి. కాబట్టి సమస్తము సమకూడు ఎందుకు జరుగుతున్నాయి? ఈ దేవుడి కుమారులకి మేలు కలగడానికి, ఈ దేవుడి కుమారులు దేవుని యొక్క మహిమలో పాలి భాగస్సులు అవ్వడానికి, వారికి ఏ అవస్థ ఏదో ఉందో, ఏ అవస్థలు అయితే ఉన్నాయో ఆ అవస్థలు తీర్చబట్టడానికి సమస్తమును దేవుడు సమకూర్చి జరిగిస్తున్నాడు. కాబట్టి ఈ సృష్టిలో ఉన్నటువంటి ప్రతి వస్తువును దేవుడు ఒక క్రమబద్ధంగా నడిపిస్తున్నాడు. అంటే ఆ వస్తువు పట్ల దేవుడికి ఉన్నటువంటి ఆలోచన విధానం ఏంటంటే, ఈ దేవుడి పిల్లల యొక్క మహిమ కొరకు, వారి యొక్క అవసరతను మేరకు ఈ మేలును సమస్తము సమకూడి జరిగించేటువంటి పరిస్థితి. ఇది మనం బాగా గ్రహించగలగాలి. అంటే లోకంలో దేవుడి పిల్లల కొరకే దేవుడు కార్యాలు జరిగిస్తున్నాడు. దేవుడు పిల్లలు వాళ్ళ యొక్క మహిమను పొందుకోవడానికి, వారి మహిమలో పాలిభాగస్తులు అవ్వడానికి, ఆయన సంకల్పాన్ని అనుసరించి వారి జీవితాలు జీవించడానికి, వారు ఇష్టపడి వారి జీవితాలని క్రీస్తునందు నడిపించుకోవడానికి, వారు చేసే పని పట్ల వారికి ఉన్నటువంటి ఆ దృక్పథము బాగా ఉండటానికి దేవుడు ముందు తీసుకెళ్తున్నాడు. కాలానికి ముందే దేవుడు అనుకున్నటువంటి సంకల్పాన్ని బట్టి ఈ సృష్టిలో ఉన్నటువంటి ప్రతి వస్తువు నడిపింపబడుతుంది. దేవుడు సమస్తమును తన యొక్క మహిమలో ఉన్నటువంటి ఆ కుమారులు పాలిభాగస్తులు అవడానికి ప్రతి మేలును జరిగిస్తున్నాడు అనేది వాస్తవమైనటువంటి విషయం. ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరుల్లో జ్యేష్ఠునట్లు. కాబట్టి యేసు ప్రభు జ్యేష్ఠ అవ్వాలి. దేవుడు ఎవరిని ముందుగా ఎరుగునో వారు తన కుమారునితో సారూప్యం గల వారటుకు ముందుగా నిర్ణయించును. ఈ కుమారులు యేసు ప్రభు యొక్క స్వారూప్యాన్ని సంపాదించాలి. ఇది వారి గురి. అంటే దేవుడి కుమారులుగా ఉండడానికి అర్హత, దేవుడి కుమారులుగా ఉండటానికి వారికి ఉండేటువంటి గురి ఏంటంటే యేసు ప్రభు యొక్క స్వారూప్యం. అంటే ప్రతి మనిషి యేసు ప్రభు ఈ భూమి మీద శరీరధారిగా జీవించిన విధానాన్ని అభ్యాసం చేసుకోవాలి. మనం కూడా యేసు ప్రభు ఎలాగైతే శరీరధారిగా ఉన్నప్పుడు దేవుణ్ణి ప్రేమించాడో, దేవుని పట్ల భయభక్తి కలిగి ఉన్నాడు, ఆయన శ్రమల్లో పాలిభాగస్తున్నప్పుడు ఆయన ఎలా స్పందించాడో, ఆయన లోకం పట్ల, అది లోకంలో మనుషుల పట్ల, దేవుని విశ్వాసం గల వారి పట్ల ఎలా వ్యవహరించాడో, మనము మన జీవితంలో కూడా అలాంటి వ్యవహారిక శైలిని అభ్యాసం చేసుకోవాల్సిన వారమే ఉన్నాం. అంటే మనుషులమైనటువంటి మనము అంత తొందరగా యేసు ప్రభు యొక్క స్వారూప్యాన్ని సంపాదించుకునేటువంటి పరిస్థితి ఒక్కరోజు రాదు, ఒక్క దినంలో రాదు. దినదినము మనము లేఖనాలను అభ్యాసం చేయడం ద్వారా, ఆలోచించడం ద్వారా, వాటిని మన జీవితాల్లో మనము అన్వయించుకొని బ్రతకడం ద్వారా దినదినము యేసు ప్రభు యొక్క స్వారూప్యాన్ని సంపాదించుకోవడానికి ఇష్టపడటం ద్వారా, అంటే దేవుణ్ణి ప్రేమించే వాళ్ళు వారికి ఇంక వేరే ఆలోచన ఉండదు. వారు దేవుడు వారి పట్ల ఏ ఉద్దేశం కలిగి ఉన్నాడో ఆ ఉద్దేశాన్ని వారి జీవితంలో నెరవేర్చుకోవడానికి
వారి జీవితంలో అది నెరవేరినట్లుగా వారు కృషి చేయడానికి ఎప్పుడు ప్రయత్నం చేస్తూ ఉంటారు. దేవునికి కుమారులు కావాలి, యేసుప్రభు లాంటి కుమారులు కావాలి. ఈ యేసుప్రభు లాంటి కుమారులు కావడానికి దేవుడు ఆత్మసమైనటువంటి ఆశీర్వాదాలు ఇస్తున్నాడు. ఈ ఆశీర్వాదాలు ఉపయోగించుకొని క్రీస్తు యొక్క స్వారూప్యాన్ని సంపాదించుకోవాల్సిన వారమై ఉన్నాం మనం అందరం కూడా. ఇక్కడ దేవుడు సామర్థ్యం లేకుండా మనల్ని క్రీస్తు యొక్క స్వారూప్యంలో ఉండాలని కోరుకోవట్ల. మనలో సామర్థ్యం ఉంది, ఆ సామర్థ్యాన్ని మనము కలిగి ఉన్నాము. మనం క్రీస్తు యొక్క స్వభావంలో ఉండగలము. యేసుప్రభు వచ్చి కూడా ఈ శరీరంలో తన దేవుడి స్వభావంలో బ్రతికాడు. దేవుని యొక్క వ్యక్తిత్వాన్ని మనందరికీ పరిచయం చేశాడు. కాబట్టి ఆయనకి ఆ సామర్థ్యము ఉంది. మనకి ఆ సామర్థ్యంతోనే మనం సృష్టింపడ్డాము. మనము సామర్థ్యం లేకుండా లేము. దేవుడు మన సామర్థ్యానికి అతీతంగా మనల్ని జీవించాలని కోరుకోవటం లేదు. మనకి సామర్థ్యం ఉంది, ఆ సామర్థ్యాన్ని మనం మెరుగుపరుచుకోవాల్సిన. ఆ సామర్థ్యం ఎలా కోల్పోయామంటే పాపము చేత ఆ సామర్థ్యాన్ని మనం కోల్పోయాం. పాపము మనలో ఉన్నటువంటి ఆత్మ సంబంధమైనటువంటి సామర్థ్యాన్ని బలహీనపరుస్తుంది. ఇది ఎప్పుడైనా మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం. పాపం అనేది మన జీవితాల్లో ఎప్పుడు ప్రవేశించిద్దో మనము ఎదగవలసినటువంటి స్థాయి నుంచి మనం దిగదార్చేటువంటి పరిస్థితి ఉంటుంది. మనం ఎంత గొప్పవారంగా మనం ముందుకెళ్తున్నప్పటికీ పాపం మనల్ని వెనక్కి లాగి మన జీవితాల్లో మన వ్యక్తిత్వాన్ని బలహీనపరుస్తుంది. మనకి దేవుడితో ఉన్నటువంటి సంబంధాన్ని బలహీనపరుస్తుంది. మన జీవితాల్లో మన యొక్క వ్యక్తిగత స్వభావాన్ని దేవుని యొద్ద ఉన్నటువంటి ఆ సన్నిధిలో బ్రతకకుండా వెనక్కి తీసుకొస్తుంది. ఇది పాపంకు ఉన్నటువంటి భయంకరమైనటువంటి శక్తి. అంటే మనం పాపాన్ని చాలా తక్కువ తీసుకుంటాం. చిన్న పాపం అని, పెద్ద పాపం అని. వ్యభిచారం చేస్తేనే అది పెద్ద పాపంగా, లేదా ఒక జారత్వం చేస్తేనే, లేదా ఒక దొంగతనము, విగ్రహారాధన, ఇవన్నీ కూడా పాపాన్ని మనము ఆలోచిస్తూ ఉంటాం. కానీ కోపము పాపంగా మనము ఎంచుకోం. లేదా ఒక మనిషిని తిట్టడము పాపంగా ఎంచుకోం. లేదా అబద్ధం ఆడటం పాపంగా ఎంచుకోం. అంటే పాపం అనే దాని విషయంలో పెద్ద పాపము చిన్న పాపం అనేది ఉండదు. పాపము పాపమే. ఆ పాప మరణ నియమము మనలో ఉన్నప్పుడు మనము అనుకున్న విధంగా జీవించేటువంటి శక్తి మనం కోల్పోతాం. మనం ఆయన సంకల్పాన్ని అనుసరించే విధంగా జీవించే శక్తి మనం కోల్పోతాం. అందుచేత యేసుప్రభు యొక్క స్వారూప్యాల్లో మనం ఎదగటానికి మనకి సామర్థ్యం ఉంది. ఆ సామర్థ్యంతోనే మనం సృష్టింపడ్డాము. ఆ సామర్థ్యం లేకుండా మనం లేము. సామర్థ్యం దేవుడు మనలో ఉంచాడు. అయితే మనం ఆ సామర్థ్యాన్ని కోల్పోవడానికి, ఆ సామర్థ్యంలో కలిగి ఉండడానికి కారణం ఏంటంటే పాపం అనేది మనం జ్ఞాపకం చేసుకోవాలి. 30వ వచనంలో చెప్పబడిన రీతిగా, మరియు ఎవరి ముందుగా నిర్ణయించినో వారిని పిలిచినో, ఎవరిని పిలిచినో వారిని నీతిమంతులకు తీర్చును, ఎవరు నీతిమంతులకు తీర్చునో వారిని మహింపరచును. కాబట్టి నిత్యత్వంలో ఈ కాలం ప్రారంభం కాకముందే దేవుని మనసు ఏంటో మనం గుర్తెరగాలి. దేవుడు జగత్పునాది వేయబడకమునిపే మానవుని పట్ల ఉన్నటువంటి ఉద్దేశాన్ని, ఆయనకున్నటువంటి అభిష్టాన్ని మనం ఎరిగి బ్రతకాలి. అందువలన ఈ నిత్యత్వంలో దేవుడు తన సంకల్పాన్ని నిర్ణయించాడు. దేవుని యొక్క భవిష్యత్ జ్ఞానాన్ని బట్టి నిర్ణయించాడు. దేవుణ్ణి మనము చాలా తక్కువగా చూడకూడదు, మనలాంటి వ్యక్తిగా చూడకూడదు. దేవుడు మహిమ జ్ఞానం గలవాడు. ఆయన మహిమాన్వితుడు. ఆయన జ్ఞానము అనంతమైంది. ఆయన జరగబోయేటువంటి పెద్దాన్ని ముందుగా చూడగలిగినటువంటి జ్ఞానం గలవాడు. కాబట్టి భవిష్యత్ జ్ఞానం అనేటువంటి మాటను మనం పేతురు రాసిన మొదటి పత్రిక 1:1-2 వచనాలు మనం చూడగలుగుతాం. దేవుని యొక్క భవిష్యత్ జ్ఞానం బట్టి అనేటువంటి మాటను మనం చదవగలుగుతాం. అంటే దేవుడికి భవిష్యత్ జ్ఞానం ఉంది. ఆయన భవిష్యత్ జ్ఞానాన్ని బట్టి తన సంకల్పాన్ని నిర్మించాడు. మనలాంటి వాణిగా దేవుణ్ణి మనం లెక్కలో వేసుకోకూడదు. లోకంలో మనం జీవించినప్పుడు ఈ విగ్రహం యొక్క మానవ రూపకమైనటువంటి ఆ యొక్క విగ్రహాలను బట్టి మనము మన యొక్క ఆలోచన విధానం ఎలా ఉంటే, దేవుడు అంటే ఇలా ఉంటాడు కాబట్టి ఆయన కూడా మనలాంటి వాడే అనేటువంటి భావన మనలో కలిగింది. కాబట్టి దేవుడు అంటే మనలాంటి వాడు కాదు, ఆయన అతీతమైన వాడు. ఆయన జ్ఞానం అతీతమైంది. ఆయన అన్నింటినీ ముందుగా చూడగలడు, అన్నింటినీ ముందుగా వివేచించగలడు. కాబట్టి దేవుడు మనసు మనం ఎరిగిన వాడెవడు అనేటువంటి మాటను
మనము ఖచ్చితంగా మన జీవితాల్లో మనం ముందుండాలి. ఇక్కడ దేవుడి మనసు ఎవరు ఎరగలేడు, ఆయన మనసు అతీతమైంది. అందువలన దేవుడు జగత్పునాది వేయబడక మునిపే మన పట్ల ఒక గొప్ప ఉద్దేశం ఉంది, ఒక నిర్మాణాత్మకమైనటువంటి ఒక సంకల్పం దేవుడు నిర్మించాడు. ఆ సంకల్పాన్ని బట్టే దేవుడు క్రీస్తులోనికి సువార్త ద్వారా మనల్ని పిలుస్తున్నాడు. ఆ సువార్త ద్వారా పిలువబడిన వాడు నీతిమంతులను చేస్తున్నాడు కాలంలో. కాబట్టి కాలంలో 2 సంగతులు జరుగుతున్నాయి. సృష్టికి ముందు దేవుడు సంకల్పాన్ని నిర్మించాడు, అది మొట్టమొదటి విషయం. కాలంలో అనగా ఆదాము పాపం చేసినప్పటి నుండి ఇప్పటి వరకు కూడా దేవుడు యొక్క కార్యాచరణలో భాగమేందంటే దేవుడు తన మనుషుల్ని పిలుస్తున్నాడు, వారిని నీతిమంతులుగా చేస్తున్నాడు. విశ్వాసాన్ని బట్టి నీతిమంతులు చేస్తున్నాడు. విశ్వాసం లేక నీతిమంతులు అయ్యేటువంటి అవకాశం లేదు. అబ్రహాము దేవుడిని నమ్మిన కనుక అది అతనికి నీతిగా ఎంచబడును అని పితరుల యుగం నుండి ప్రతి ఒక్కరిని యొక్క విశ్వాసాన్ని బట్టి వారు నీతిమంతులు చేశాడు. హెబ్రీ గ్రంథకర్త 11వ అధ్యాయము మనం పరిశీలిస్తే విశ్వాసాన్ని బట్టి నీతిమంతులయ్యారు, విశ్వాసాన్ని బట్టి నీతిమంతులయ్యారు, నీతిని స్థాపించారు అనేటువంటి విషయాన్ని పదే పదే జ్ఞాపం చేస్తాడు హెబ్రీ గ్రంథకర్త. కాబట్టి అన్ని కాలాల ప్రజల యొక్క జీవితం పరిశీలిస్తే దేవుని యొక్క ఒక గురి ఏంటంటే దేవుడు వాళ్ళని పిలుస్తాడు, విశ్వాసాన్ని బట్టి నీతిమంతులుగా చేస్తాడు. ఈ కాలంలో కూడా క్రీస్తు యేసునందు ఆయన సువార్త ద్వారా మనల్ని పిలుస్తున్నాడు, మనల్ని క్రీస్తునందు నీతిమంతులుగా చేస్తున్నాడు. నీతిమంతులుగా చేయబడిన వారిని మహిమపరిచేటువంటి కార్యక్రమం యేసుక్రీస్తు యొక్క 2 రేఖల్లో జరగబోతుంది. కాబట్టి క్రీస్తు యొక్క 2 రేఖల్లో ఎవరైతే విశ్వాసం ద్వారా నీతిమంతులుగా తీర్చబడి యేసుక్రీస్తు యొక్క స్వభావాన్ని వృద్ధి చేసుకుంటూ వారు దినదినము కూడా దేవుని ప్రేమించటంలో వారి యొక్క ఆత్మీయ జీవితాన్ని గడుపుతూ ఉంటారో వారి కొరకు యేసుక్రీస్తు రాబోతున్నాడు అనేది వాస్తవమైనటువంటి విషయం. కాబట్టి యేసుప్రభు 2 రాకల్లో పాపులు నాశనానికి నరకానికి వెళ్ళేటువంటి పరిస్థితి ఉంది. అలాగే నీతిమంతులు విశ్వాసం చేత ఎన్నో ఒడిదుడుకులను బాధలను సహించి నిత్యమైనటువంటి బహుమానం కోసం నిరీక్షించేటువంటి ఆయన బిడ్డల కొరకు అనగా దేవుడి బిడ్డల కొరకు యేసుప్రభు ఈ భూమి మీద వారిని తన మహిమ కలిగినటువంటి తన యొక్క తండ్రి యొక్క మహిమలో వారిని పాలుభాగస్తం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇక్కడ క్రీస్తు యొక్క రాకడ పాపులకి శాపంగాను నీతిమంతులకి ఆశీర్వాదంగాను ఉండబోతుందనేది గొప్ప మర్మమై ఉంది. కాబట్టి ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ కూడా ఆలోచించగలగాలి. దేవుడు ఏది మర్మంగా ఉంచలేదు, క్రీస్తు యొక్క రాకడే మర్మం. ఆ రాకల్లో ఏం జరిగిద్దో కూడా యేసుప్రభు నందు ఉన్న ప్రజలకు ఏం జరిగిద్దో, యేసుప్రభు నందు లేనటువంటి ప్రజలకు ఏం జరిగిద్దో దశను రాసిన పత్రిక, మొదటి పత్రిక లేకపోతే 2వ పత్రికలో ఈ విషయాలు రాయబడ్డాయి. ఆ విషయాలను మనం చదువుకున్నప్పుడు స్పష్టంగా యేసుక్రీస్తు యొక్క 2 రాకల్లో కూడా ఏం జరగబోతుందో కూడా మనకు తెలుస్తుంది. కాబట్టి క్రీస్తు యొక్క రాకడే మర్మంగా ఉంది, అంతే, మరొక మర్మం లేవు. కాబట్టి మర్మాలు ఉన్నాయి, దేవుడి మర్మాలు తెలియజెప్పండి, బైబిల్లో దేవుడి మర్మాలు ఏమున్నాయి, ఇలాగ చాలామంది బోధకులు అడుగుతూ ఉంటారు. మర్మాలు ఏం లేదండి, మర్మం ఒకటే. ఈ కాలంలో యేసుప్రభు ఎప్పుడు వస్తాడో ఎవరికి తెలియదు, అదే మర్మం. అంటే ఆ మర్మము మనము ఈరోజు వస్తాడా, రేపు వస్తాడా, లేకపోతే కొన్ని సంవత్సరాల తర్వాత వస్తాడా అనేది ఎవరు గుర్తించలేం. కానీ యేసుప్రభునందుని విశ్వాసం ఉంచిన వారందరూ కూడా తమ నీతిని కాపాడుకోవాల్సిన వారే అన్నారు, దేవుని సంకల్పాన్ని అనుసరించి బతకవలసిన వారే అన్నారు. ఆ విషయాన్ని ఎఫెసీలో గ్రంథకర్త కూడా స్పష్టంగా వివరించాడు. ఎఫెసీ పత్రికలో ఆ విషయాన్ని మనం చదివినప్పుడు ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము 6వ వచనాన్ని మనం చదివినప్పుడు యేసుక్రీస్తు ద్వారా తన కుమారులుగా స్వీకరించటకై మనం ముందుకు తన కోసం నిర్ణయించుకొని మనము తేట పరిశుద్ధము నిర్దోషమైన వాళ్ళని జగత్పునాది వేయబడమునిపే ప్రేమ చేత క్రీస్తుల మాలను ఏర్పరచుకున్నాడు. కాబట్టి దేవుడికి పరిశుద్ధంగా ఉండేటువంటి కుమారులు కావాలి, నిర్దోషత్వం కలిగినటువంటి కుమారులు కావాలి. ఎలాంటి వారైతే అలాంటి వారుగా ఉండేటువంటి కుమారులు అయ్యే ఉంటుండే అవకాశం లేదు. కాబట్టి బాప్తిసం పొందిన తర్వాత పాపము సమాధి చేసుకొని పాపాన్ని విడిచిపెట్టేటువంటి కుమారులు కావాలి. కాబట్టి పాపము అనేది ఒక రోజులో మనం జరిగించేటువంటి కార్యం కాదు. దినదినము మనము మన బలహీనతలను సరిదిద్దుకుంటూ యేసు ప్రభువు వలె ఆయన మనసును మనం పెంపొందించుకోవడానికి కృషి చేస్తూ ఉండగలగాలి. ప్రభువు బలలో జరిగించేటువంటి కార్యక్రమం ఇదే.
కాబట్టి ఆరాధన అనేటువంటి కార్యక్రమం ప్రతి ఆదివారము దేవుడు మనకి ఎందుకు ఆజ్ఞగా ఇచ్చాడంటే, ప్రభువు ఎందుకు ఆజ్ఞగా ఇచ్చాడంటే, మనము ఆ ఆజ్ఞ యొక్క ఆలోచనను మనం స్పష్టంగా మన మనసులో పెట్టుకోవాలి. మనం ప్రతి ఆదివారము మన జీవితంలో మనము యేసు యొక్క స్వారూప్యం పెంచుకోవడానికి ఆ ఉపదేశము ద్వారా కానీ, ఆ యేసు యొక్క ప్రభువుల కార్యక్రమం ద్వారా కానీ మనం వృద్ధి చెందేటువంటి అవకాశం ఉంది. మనము మారు మనసు పొందేటువంటి అవకాశం ఉంది. మనసు మార్చుకోవడానికి ఆరాధన కానీ అలవాటుగా ఉండడానికి ఆరాధన కాదు. ప్రతి ఆదివారము మనము మనసు మార్చుకోవడానికి ఇష్టపడగలగాలి. పశ్చాత్తాపంతో కూడినటువంటి దుఃఖముతో ఆ మారు మనసు ఉండగలగాలి. అందువలన క్రీస్తు యొక్క స్వభావాన్ని సంపాదించుకోవడానికే దేవుడి కుమారులుగా మనం జీవించవలసిన ఆవశ్యకత ఉంది. దేవుడి కుమారులు అంటే బాప్తిసం పొందితే దేవుడి కుమారులు కాదు. బాప్తిసం పొందిన ప్రతి వ్యక్తి కూడా దేవుడి కుమారుడే. కానీ యేసు యొక్క స్వారూప్యాన్ని సంపాదించుకుంటూ ఉండగలగాలి. యేసు యొక్క స్వారూప్యంలో పాలిభాగస్తులు అవుతూ ఉండాలి. అంత మాత్రమే కాదు, యేసు యొక్క శ్రమలో కూడా పాలిభాగస్తులు అవ్వగాలి. ఆయన శ్రమలో ఎంత బాధ అనిపించాడో, ఒకవేళ మనకి శ్రమలు వచ్చినప్పుడు ఆ బాధలు తట్టుకునే శక్తి దేవుడు యుద్ధం నుంచి కోరుకోవాలి, యేసు ప్రభువు నుంచి కోరుకోవాలి. అంతేగాని ఆ బాధల్లో శ్రమల్లో మళ్ళా లోకంలో కలిసిపోయేటువంటి ప్రమాదము ఉండేటువంటి అవకాశం కూడా ఉంది. లోకంలో సాతానుడు మనల్ని తిరిగి తన యొక్క పాపం వైపు నడిపించేటువంటి పరిస్థితి కూడా ఉంటుంది. కాబట్టి ఇలాంటి వారు చాలామంది ఉన్నారు. బాప్తిసం పొందిన తర్వాత మళ్ళీ తిరిగి లోకంలో కలిసిపోయిన వారు ఉన్నారు. ఎందుకంటే వారికి దేవుని సంకల్పం అర్థం కాలేదు, దేవుడు వారి పట్ల ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి ఉద్దేశం అర్థం కాలేదు. చాలామంది ఎందుకు తప్పిపోతున్నారు, ఎందుకు వారు దేవునిలో నిలవలేకపోతున్నారు, ఎందుకు వారు దేవుని యొక్క సన్నిధిలో నుంచి వెళ్ళిపోతున్నారు అనేటువంటి విషయం మనం అర్థం చేసుకోగలిగితే, వారికి బోధించేటువంటి బోధకులు వారికి స్పష్టంగా నేర్పించలేకపోవటం వల్ల కానీ ఒకటి, రెండు వాళ్ళ హృదయాలు సరైన రీతిగా లేకపోవటం వల్ల కానీ. కాబట్టి బోధకుడు సరిగా నేర్పించకపోయినా వాళ్ళు తొట్టిపడేటువంటి అవకాశం ఉంది. లేదు, వాళ్ళ హృదయాలు బాగుండకపోయినా వాళ్ళు భౌతికమైనటువంటి మనసుతో వారు దేవుని సన్నిధికి వచ్చినా కానీ వాళ్ళ తర్వాత తప్పేటువంటి ప్రమాదం ఉంది. ఈ రెండు విషయాలను బట్టి మనము వారు తప్పేటువంటి ప్రమాదం ఉందని ఖచ్చితంగా నిర్ధారించగలం. అందుకే సువార్తికుడు దేవుని యొక్క జ్ఞానాన్ని స్పష్టంగా నేర్పించేటువంటి సామర్థ్యం ఉండాలి. సువార్తికుడు దేవుని జ్ఞానాన్ని స్పష్టంగా వారికి వినిపించగలగాలి. లోకరాజ్యంలో ఉన్నటువంటి పరిస్థితిని వివరించాలి. దేవుని రాజ్యంలో ఉన్నటువంటి అత్యున్నతమైనటువంటి మహిమ కలిగినటువంటి జీవితాన్ని వారు ఎలా జీవించగలరో వారికి వివరించగలగాలి. కాబట్టి లోకంలో పరిస్థితి, దేవుని యొద్ద ఉన్నటువంటి పరిస్థితి ఉన్నటువంటి ఆ స్థితిగతులను వారు గుర్తించినప్పుడు, ఆ స్థితిగతులు వారి పట్ల వారు హృదయంతో గుర్తించినప్పుడు వారు ఖచ్చితంగా మారు మనసు పొందుతారు. లేదు, వారి హృదయం సరిగా లేకపోతే సువార్తికుడు స్పష్టమైనటువంటి వివరణ ఇప్పించినప్పటికీ వారి యొక్క ఆత్మీయమైనటువంటి హృదయ స్థితులు సరిగా లేకపోతే, యేసు ప్రభువు చెప్పినటువంటి 4 నెలల్లో ఒక నెలగా, 3 నెలల్లో ఒక నెలగా ఉన్నట్లయితే ఖచ్చితంగా వారు తొలగిపోయేటువంటి అవకాశం ఉంది. వాళ్ళు క్రీస్తులోకి వచ్చినా కానీ తర్వాత తొలగిపోయేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మంచి హృదయం గలవాడిగా ఉండాలనేది యేసు ప్రభువు యొక్క ముఖ్య ఉద్దేశం, దేవుని యొక్క ఉద్దేశం అది. కాబట్టి మనం దేవుని పిల్లలుగా ఉండేటువంటి మనము లేఖనాలని నలిగినటువంటి హృదయంతో, మెత్తన హృదయంతో అంగీకరించగలగాలి. ప్రతి లేఖనము మనము మన జీవితాలకి ఆ రోజుల్లో ఆ సందర్భాన్ని బట్టి ఎలా వ్రాయబడిందో, ఇప్పుడు ఈ రోజుల్లో బట్టి ఈ సందర్భాల్లో మనకు ఎలాగది అన్వయించుకోవాలో దాన్ని బాగా జ్ఞానంతో మనం వివేచించగలగాలి. కాబట్టి ఆ రోజు అది చెప్పాడు కాబట్టి ఇప్పుడు ఈ రోజు చేస్తే కుదరదు. ఆ రోజు బరులు అర్పించారని చెప్పేసి ఇలా బరులు అర్పించడం, ఆ రోజు పండగలు చేశారు కాబట్టి ఆ రోజు మీరు పండగలు చేయటం, ఆ రోజు వారు వాయిద్యాలు లేవీయులు వాయిద్యాలు వాయించారు కాబట్టి మనం కూడా ఇప్పుడు వాయిద్యాలు వాయించడం, ఇలాగా వారి యొక్క బైబిల్ని సరైనటువంటి అర్థం చేసుకోలేకపోవటం వల్ల వచ్చినటువంటి పరిణామాలు ఎన్నో ఉన్నాయి. ఎన్నో విషయాల్లో మనం చూస్తూ ఉన్నాం. అందువలన బైబిల్ని ఏ సమయంలో ఏ విధానంగా రాయబడిందో, ఇప్పుడు ఆ సమయాన్ని ఇప్పుడున్నటువంటి కాలంలో దేవుని జ్ఞానాన్ని బట్టి ఇది అవసరమైందా, ఇది దేవుని లేఖనానుసారమైందా కాదనేది స్పష్టంగా నేర్చుకొని తెలియజెప్పేటువంటి పరిస్థితి స్వార్థిగా ఉండాలి. అలాగే దాన్ని అంగీకరించే మనసు, హృదయము ఆ వ్యక్తికి, శ్రోతకి ఉండగలగాలి. అందువలన దేవుని యొక్క సంకల్పం ఏంటంటే దేవుడికి కుమారులు కావాలి, అనేక మంది కుమారులు కావాలి. వారు యేసు యొక్క స్వారూప్యంతో ఉండాలి, పరిశుద్ధులు నిర్దోషులై ఉండాలి. వారు
పిలువబడినటువంటి పిలుపు తగినట్లుగా నీతిమంతులుగా తెచ్చబడినటువంటి విధానాన్ని బట్టి వారి యొక్క జీవితంలో పాపం విషయంలో మృతగాను, నీతి విషయంలో జీవించేటువంటి వారంగాను వారు ఉండేటువంటి మానసికమైనటువంటి దృఢమైనటువంటి విశ్వాసాన్ని వృద్ధి చేసుకోగలగాలి. ఇది ఆత్మీయమైనటువంటి జ్ఞానంతో కూడినటువంటి ఆలోచన విధానం. కాబట్టి మనం అందరం కూడా సృష్టింపబడింది, లోకంలో ప్రతి ఒక్కరు సృష్టింపబడింది దేవుని పిల్లలుగా ఉండటానికి సృష్టింపబడ్డారు. దేవుని పిల్లలుగా ఉండటం అంటే గొప్ప సంగతి ఇంకోటి ఏముందా? దేవుని పిల్లలుగా ఉండడం కంటే గొప్ప గుర్తింపు ఇంకోటి ఉందా అంటే ఏది లేదనేది అందరి సమాధానమే. కానీ దేవుని పిల్లలుగా ఉండటానికి ఇష్టపడరు. దేవుని పిల్లలుగా ఉండటానికి, దేవుని కుమారులుగా ఉండటానికి ఎవరు అంగీకరించరు. కారణం ఏంటంటే లోకము వాళ్ళని వెనక్కి తీసుకెళ్తుంది. వారు లోకంలో ఉన్నటువంటి సాతాను యొక్క ఆలోచన విధానాన్ని అనుసరిస్తూ ఉంటారు. అందుకోసం వారు ఈ దృశ్యమైనవి అల్పమైనవి ప్రేమిస్తూ ఉంటారు. వారు వారి జీవితాల్లో నాశనకరమైనటువంటి జీవితానికి ఇష్టపడి వారి యొక్క శరీరాలు విడిచిపెట్టిన తర్వాత వారి ఆత్మలు నరకానికి వెళ్ళేటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి దేవుని సంకల్పాన్ని అంగీకరిస్తే